నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. జాతీయ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుండి పార్లమెంట్ ముట్టడిలో భాగంగా సిద్దిపేట జిల్లా నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 పర్యాయాలుగా బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపడం జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా 23,50,000 మంది విద్యార్థులు జీవితాలను పణంగా పెట్టి కేవలం 14 మంది ఎంపీల కోసం పేపర్ లీక్ చేసిన మోదీ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వైద్య రంగంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పక్షాన మాట్లాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, వారికి అండగా ఉంటామన్నారు.